ఓం స్వస్తిక్ త్రిశూలం. మన ఇంటి మెయిన్ డోర్ మీద ఈ గుర్తులు ఎందుకు వేయాలి? ఈ గుర్తులు మన మెయిన్ డోర్ మీదే ఏ రోజు వేస్తే మంచిది, ఎలా వేయాలి అనేది తెలుసుకుందాం. ఓం స్వస్తిక్ త్రిశూలం మన ఇంటి ముఖద్వారం మీద వేయడం వెనుక హిందూ సాంప్రదాయంలో లోతైన ఆధ్యాత్మిక భావన ఉంది. త్రిశూలం శివుడి యొక్క దివ్య ఆయుధం. ఇది సృష్టి స్థితిలయలను సూచిస్తుంది. అలాగే సత్వ, రజ, తమో గుణాల, భూతం, వర్తమానం, భవిష్యత్ అనే 3 కాలాలను కూడా సూచిస్తుంది. త్రిశూలం ఇంటిని ప్రతికూల ప్రభావాల నుంచి రక్షిస్తుంది. అంటే మన ఇంట్లో ఉన్న చెడు శక్తుల్ని దూరం చేస్తుంది అన్నమాట. ఓంకారం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నాదంగా భావించబడుతుంది. వేదాల ప్రకారం సృష్టికి మూలమైన శబ్దానికి ఇది ప్రతీక. ఇంటి ద్వారం వద్ద ఓం ఉండడం వల్ల ప్రశాంతత, శుభప్రదతకు చిహ్నం. స్వస్తిక్ అంటే అర్థం మంచి జరగాలి అని అర్థం. ఇది శుభం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయానికి చిహ్నం. ఇప్పటికీ మన భారతీయ దేవాలయాల్లో యజ్ఞాలు, గృహప్రవేశాల్లో స్వస్తిక్ గుర్తును ఉపయోగిస్తారు. అయితే ఈ గుర్తులు ద్వారం ముందే ఎందుకు వేస్తారు? హిందూ సాంప్రదాయంలో ద్వారం అనేది ఇంటి శక్తులు ప్రవేశించే స్థలంగా భావిస్తారు. అందుకే శుభశక్తులను ఆహ్వానించడానికి, దైవ రక్షణకు సంకేతంగా ఇంటిలో సానుకూల వాతావరణం ఉండాలని ప్రార్థిస్తూ వేస్తారు. గృహప్రవేశం, కొత్త ఇంట్లో కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు కూడా ద్వారం మీద ఈ గుర్తులు వేస్తారు. ఇంటి ద్వారం మీద ఈ గుర్తులు ఏ రోజు వేస్తే శుభప్రదం? శుక్రవారం చాలా మంచిది. శుక్రవారం రోజును హిందూ సాంప్రదాయాల్లో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. లక్ష్మి అంటే శుభం, మంగళం. కాబట్టి శుక్రవారం రోజు ఓం స్వస్తిక్ త్రిశూలం వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంటి ద్వారం మీద ఈ గుర్తులు ఎలా వేయాలో చెప్తాను. ద్వారం పై భాగాన్ని శుభ్రం చేయండి. గంధంతో గుర్తులేయండి. పూజా సమయంలో కూడా గంధాన్ని పవిత్రమైనదిగా ఉపయోగిస్తారు. గంధంతో గుర్తులు వేయడం వల్ల భక్తి భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంటి ద్వారం కూడా అందంగా కనిపిస్తుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినా ముందుగా ఆ డోర్నే చూస్తారు. వాళ్ళు చూసే చూపుల్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది అక్కడే ఆగిపోతుంది, మన ఇంటి లోపలికి ప్రవేశించదు. ముందుగా గంధంతో గుర్తులు వేయండి. ఫస్ట్ ఓం, తర్వాత స్వస్తిక్, ఆ తర్వాత త్రిశూలం వేయండి. వాటి మధ్యలో చిన్న కుంకుమ బొట్టు పెట్టండి. గంధం, కుంకుమ చాలా శుభంగా భావించబడుతుంది. మీలో ఎంతమంది ఇలా ఇంటి ముఖద్వారం మీద ఇలా గుర్తులు వేస్తారు? మీరు ఇంతకు ముందే ఇలా చేసినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.